ఎవరికైతే ఈగో ఎక్కువ ఉండిద్దో వాడే ఎక్కువ సఫర్ అవుతాడు అని చూడటానికి ట్రంప్ని చూపిస్తే సరిపోయింది. ఎందుకంటే ట్రంప్ ఏం చేశాడు, ఫస్ట్ 25% టారిఫ్ వేసాడు. టారిఫ్ వేసి ఏం చేశాడు, మన ఇండియా కాలబేరానికి వచ్చిద్దాం అని చెప్పేసి వెయిట్ చేశాడు. దాదాపు 3 గంటల పాటు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చిద్దామని చెప్పేసి వెయిట్ చేశాడు. వెళ్ళిందా? రాలేదు. సో దాని తర్వాత ఇంకో స్టెప్ వేసాడు, 50% పెంచాడు. 50% పెంచిన తర్వాత అయినా సరే మళ్ళీ వస్తారేమో అనుకున్నాడు. వచ్చామా? సో వెళ్ళింది లేదు మనం. సో అయితే మరి ఎట్టాగైనా సరే రష్యాకి అలాగే ఇండియాకి మధ్య ఏదైతే ఆయిల్ ఒప్పందం ఉందో సో దాన్ని తెగదెంపులు తెంచేసి మరి ఇండియా కేవలం యూఎస్ఏ దాని తర్వాత యూరప్ దేశాల నుంచి మాత్రమే కొనే విధంగా చేయాలని చెప్పేసి ట్రై చేశాడు. అయిందా? లేదు. సో మరి ఇవన్నీ జరగనప్పుడు మరి ఖచ్చితంగా అతను ఫ్రస్ట్రేట్ అవుతాడు కదా. మరి ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లోనే మరి మనకి 50% టారిఫ్ వేసాడు అనమాట. సో చూద్దాం ఎంతవరకు వెళ్తాడు, ఏమేం జరిగింది అనేది. సో ఏది జరిగినా సరే మన ఇండియా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తలొగ్గేది లేదు. సో వాళ్ళకి మరి మనం బానిసత్వం చేసేది కూడా లేదు. సో దాంతోపాటు మరి ఒకవేళ కనుక బానిసత్వం చేసామనుకోండి, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి ఏవైతే వాళ్ళు మిల్క్ ప్రోడక్ట్స్ పంపించాలనుకుంటున్నారో సో అవన్నీ కూడా ఇక్కడ తెచ్చేస్తారు. సో మొత్తం కూడా మన మార్కెట్ మొత్తం కూడా అల్లకల్లోలం అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. సో చూద్దాం ఏం జరిగిద్ది అనేది.